అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, అతని మీద పగపట్టి వారిని మొత్తెదను. కీర్తన 89:23. 19వ వచనం చూస్తే, దేవుడు తాను దర్శనం ద్వారా తన భక్తులతో సెలవిచ్చిన మాట ఇది. ఇంకను 22-23 వచనాలు చూస్తే, ఏ శత్రువు అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదనని చెబుతూ అతని మీద పగపట్టిన వారిని మొత్తెదను అని అంటున్నారు దేవుడైన యెహోవా. మరి ఎవరిని గురించి తెలియజేస్తా ఉన్నాడని చూసినట్లయితే 20వ వచనం తన సేవకుడైన దావీదుని గురించి చెప్తా ఉన్నాడు. 24-37 వచనాలు ఎట్లా దీవిస్తాడో వివరంగా తెలియజేస్తున్నాడు అతన్ని. దావీదును అంత అధికంగా దీవించడానికి, అతనికి వ్యతిరేకంగా నిలిచిన వారిని మొత్తడానికి కారణాలు ఏమిటని గమనిస్తే 19-21 వచనాలు. దావీదు దేవుని చేత గుర్తింపబడిన శూరుడు, దేవుని చేత సహాయం చేయబడినవాడు, ప్రజల్లో నుండి ఏర్పరచబడినవాడు, దేవుని చేత హెచ్చించబడినవాడు, దేవుని చేత కనుగొనబడినవాడు, దేవుని పరిశుద్ధ తైలంతో అభిషేకించబడినవాడు, దేవుడు తన చెయ్యిని ఎడతెగక అతనికి తోడై ఉంచినవాడు, దేవుని బాహుబలం అతను బలపరిచింది. అందుకే తన భక్తుడైన దావీదు పక్షంగా దేవుని స్పందన అట్లా ఉన్నది. ప్రైజ్ లార్డ్. మరి రెండవదిగా చూస్తే, మరో వ్యక్తి దేవుని చేత పిలువబడి ఏర్పరచబడిన వ్యక్తితో దేవుడు సెలవిస్తున్న మాట చూసినట్లయినా, ఆదిలో అబ్రహాంతో అంటున్నారు దేవుడని యెహోవా. ఆదికాండం 12:3, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని శపిస్తాను అని అంటున్నాడు. అలాగే యెషయా 54:6, నీ దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట. 10వ వచనం, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అంటూ ఇంకా ఏమంటున్నారంటే 17వ వచనం, నీకు విరోధముగా రూపింపబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు అంటూ అద్భుతమైన స్టేట్మెంట్, ఆశ్చర్యకరమైనది, బహు ఆశీర్వాదకరమైనది. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము, ఇదే యెహోవాకు. ప్రైజ్ లార్డ్. మూడవదిగా, సౌలు మారు మనసు పొంది పౌలుగా మార్చబడినప్పటికీ అతన్ని విడిచిపెట్టలేదు. అపొస్తలుల కార్యం 9:15-16 వచనాలు చూస్తే, అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని చెప్తున్నారు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపాలనో నేను ఇతనికి చూపెదను అని దేవుడు చెప్పేశాడు. మరి ఎందుచేతంటే సంఘాన్ని తను హింసించాడు గనుక. అయితే తాను ఏర్పరచుకున్న దావీదైనా, అబ్రహాం అయినా, వేరే ఎవరైనా, సంఘంలో ఒకరైనా వారికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు నిలిచినా, పగపట్టినా, దూషించిన వ్యక్తి అయినా, ఆయుధమైనా వర్ధిల్లదు, శపింపబడతారు, మొత్తబడతారు. అందుకే దేవుని సేవకుల పట్ల, దేవుని ప్రజల పట్ల మన ప్రవర్తన బహు జాగ్రత్తగా చూచుకొనవలెను. సుమా, ఆమేన్. అవును, ప్రైజ్ లార్డ్. దేవుని చేత మొత్తబడకుండా, దేవుని చేత శపించబడకుండా, మరి వర్ధిల్లకుండా ఉండే స్థితికి దిగజారకుండా, దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి నియమించబడిన వారికి విరోధముగా మాట్లాడుకుందుముగాక, వారికి విరోధముగా ప్రవర్తింపకుందుముగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడో తండ్రి. నీవు పిలిచిన పిలుపు గొప్పది, నీ ఏర్పాటు గొప్పది, నీ నియామకం గొప్పది ప్రభువా. నీవు నీ యొక్క భక్తులకు, నువ్వు పిలిచిన వారికి, నియమించిన వారికి, ఏర్పరిచిన వారికి నీవిచ్చే గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం మీకు అందరి బట్టి మీకు స్తోత్రాలు. వారి పక్షంగా మీరుండే విధానం, వారి పక్షంగా మీరు స్పందించే రీతి మీకు స్తుతులు, స్తోత్రాలు. వాటన్నిటిని బట్టి నా తండ్రి నీకు స్తోత్రాలు.
దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. గనుకని దైవజనుల పట్ల, దేవుని ప్రజల పట్ల మా ప్రవర్తన తీరు, మా మాట తీరు బహు జాగ్రత్త కలిగి, భయంతో, వణుకుతో నీ సన్నిధిలోను దైవజనుల మధ్యన, దేవుని ప్రజల మధ్యన మేము ఉండునట్లు మాకు అట్టి ఆలోచన, అట్టి స్ఫూర్తి మాకు దయచేయమని, అట్టి స్పర్శతో మేము బ్రతుకున్నట్లు నీ కృప దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.